ఓం శాంతి. నా తండ్రి పరమాత్ముడు బేహద్ వైరాగ్యం కోసం చెప్పారు. సరే, ఈ బేహద్ వైరాగ్యం ఏంటంటే అనంతమైన సన్యసించడం అన్నమాట. అంటే మీకు అంత వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది, దేని మీద విరక్త చెందాలన్నమాట. అంటే ఏది ఇంక మీకు ఇష్టం ఉండదు. వైరాగ్యం ఏంటి, వైరాగ్య జీవితం ఏంటంటే సన్యాసి అయిపోయాడు అంట. లేకపోతే మన యోగి వ్యామన్న చూసారు కదా, యోగి వ్యామ నిష్ఠిత కూడా తెలుసు కదా, అన్నీ అనిపించిన లాస్ట్లో వైరాగ్యం అయిపోయిన తర్వాత ఆయన చెప్పే జ్ఞానం చాలా చక్కగా ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం. వైరాగ్యం ఏంటిచ్చాడు, 3వ స్టేజ్లో మాట. ఫస్ట్ భక్తి చేయాలి. భక్తి ద్వారా మనకు లభించేది జ్ఞానం. జ్ఞానం ద్వారా ఎంతో అనుభూతి, ఆనందాన్ని పొందుతాం. చివరిలో వైరాగ్యం. వైరాగ్యం అంటే మనకు పూర్తి అయిపోయినట్టే. 30, 60, 90 సంవత్సరాలకు ఇంకెవరో ఉండరు మాట. అన్నీ మనమే మర్చిపోతాం. ఇప్పుడు చాలామంది బాగా ముసలితనం వచ్చేస్తే చిన్నపిల్లలా తయారవుతారంట. చాలా ముసలి బాల్యేస్తారు. వాళ్ళకి ఏం తెలియదు. 90, 95, 100 సంవత్సరాలు వస్తే ఏమీ తెలియదు. ఇలా అప్పుడు మనం అంటే వీళ్ళు పలానోళ్ళు, వీళ్ళు వాళ్ళ తాలూకా అన్నీ ఉండదు, గుర్తుకుపోతాం. సో మనం వైరాగ్యం అవ్వట్లేదు. ఆటోమేటిక్గా వైరాగ్య జీవితం వచ్చేస్తుంది. దానికోసం చింత అవసరం అంటే తెలియక. అయితే మూడిట్లో భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనేది మీరు ఒకసారి దేంట్లో మనకి ఇది ఉంటుంది, దేంట్లో చాలా ఉత్సాహం ఉంటుంది. దీనికి తండ్రి పరమాత్ముడు ఎక్కువ ఏం చెప్తుంటే మనమనాభం మధ్య జవాబా. మనమనాభం మధ్య జవాబా అంటే భక్తి అనేది జ్ఞానం. జ్ఞానం అనేది మధ్యన ఉంది వైరాగ్యం. భక్తి మనం చేస్తూ ఉంటాం. భక్తులు ఎక్కువ చాలా తెలుసు, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎంత భక్తి చేస్తున్నా ఎక్కువగా అయ్యే లభిస్తుంటాయి. అలాగని భక్తి మానేయకూడదు. భక్తి చెయ్యాలి. భక్తి వల్ల ఫలం లభిస్తుంది. దాన్నే జ్ఞానం అంటారు. ఎంత భక్తి చేస్తా అంతే. రావణాసుడు చాలా భక్తి చేశాడు, అది మంచి ఫలం లభించింది, అంటే జ్ఞానం. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవాలి. సో హిరణ్యకశిపుడు చాలా భక్తి చేశాడు, ఎవరిని వినాలి. ఇలాగే రాక్షసులందరూ భక్తి చేశారు, కానీ బుద్ధిలో జ్ఞానం వికసించలేదు. ఎందువల్లంటే దేహభ్రాంతిలో ఉండిపోతారు కనుక. తండ్రి పరమాత్ముడు ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మేలుకొలుపుతుందన్నమాట. మేలుకొలిపి మనకి అలాగే చెప్తున్నారు. అంటే మీకు భక్తి ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ఏంటంటే మీరు తెలుసుకుంటారు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనకు లాభం, ఏది చేస్తే నష్టం. భక్తిలో ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు కదా అని అలాగే వెళ్ళిపోతుంటాం. ఇది రైట్ అంటే మనం నిర్ణయించుకోవాలి, మనకు ఆలోచించుకోలేదు. ఇది బుద్ధి ఏంటంటే మందబుద్ధి అవుతుంది, తుచ్చు బుద్ధి అవుతుంది, రాతి బుద్ధి అంటారు. ఈ బుద్ధి వీక్షించినందుకే తండ్రి పరమాత్ముడు వస్తారు. ఎవరైతే మనస్ఫూర్తిగా స్వతోప్రధానమైన భక్తి నిర్మలంగా చేస్తారో, ఎవరు ఎటువంటి కల్మషం ఆలోచన లేకుండా భక్తి చేస్తారో అటువంటి వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది. ఆ వికసించిన జ్ఞానం ప్రకారంగా పరమాత్ములు లభిస్తారు. పరమాత్ములు లభించాక